హిందూ మతంలో పూజ లేదా ఏదైనా శుభకార్యం ప్రారంభించే సమయంలో స్వస్తిక్ గుర్తు వేయటం చాలా పవిత్రంగా భావిస్తారు. స్వస్తిక్ అంటే శుభానికి సంకేతం. సంస్కృతంలో స్వస్తిక్ అంటే సు మంచి, అస్తి కలగటం, మంచిని కలిగించటం. స్వస్తిక అంటే దిగ్విజయం, శుభం జరగటం అని అర్థం. ఈ గుర్తు వేయటం వల్ల ఇంటికి సంతోషం, శ్రేయస్సు, ఐశ్వర్యం లభిస్తుందని నమ్ముతారు. స్వస్తిక్ గుర్తును మొదట పూజ అందుకునే విఘ్నేశ్వరుడిగా భావిస్తారు. అందుకే అన్ని శుభకార్యాల ప్రారంభోత్సవంలో స్వస్తిక్ను తప్పకుండా గీస్తారు. భూమి, అగ్ని, నీరు, గాలి, ఆకాశానికి చిహ్నంగా దీనిని పరిగణిస్తారు. ఓం తర్వాత అత్యంత ప్రాముఖ్యత కలిగిన చిహ్నం స్వస్తిక్. ఇది జీవన చక్రాన్ని సూచిస్తుంది. ఇందులోని 4 గదులు స్వర్గం, నరకం, మానవుడు, జంతుజాలాలను సూచిస్తాయని విశ్వసిస్తారు. స్వస్తిక్లోని 4 దిక్కులు ధర్మం, అర్థం, కామం, మోక్షానికి చిహ్నంగా భావిస్తారు. ఈ గుర్తును విష్ణువు, లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. ఇంట్లో ఉంటే సుఖ సంతోషాలు పెరుగుతాయి. వాస్తు ప్రకారం ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని ఆహ్వానించేందుకు స్వస్తిక్ను గీస్తారు. స్వస్తిక్ను గీసేటప్పుడు కొన్ని విషయాలు ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి. స్వస్తిక్ను గీయటం వల్ల చేపట్టిన పనులు శుభప్రదంగా విజయవంతమవుతాయని విశ్వసిస్తారు. ఈ చిహ్నానికి 12,000 సంవత్సరాల కిందటి చరిత్ర ఉందని భావిస్తారు. హిందూ మతంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఈ గుర్తును బౌద్ధ, జైన మతాలలో కూడా ఉపయోగిస్తారు. అనేక దేశాలలోనూ ఈ గుర్తును పవిత్రంగా భావిస్తారు. ప్రపంచం మొత్తం స్వస్తిక్ గుర్తుని శుభానికి, అదృష్టానికి సంకేతంగా భావిస్తారు. స్వస్తిక్ చిహ్నం పెట్టేందుకు వాస్తు నియమాలు. స్వస్తిక్ చిహ్నం ఉన్న ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది ప్రవేశించదు. దృష్టి దోషాల నుంచి కూడా ఇంటిని కాపాడుతుందని నమ్ముతారు. వేద మంత్రోచ్చారణ సమయంలో ఓం శబ్దం తర్వాత స్వస్తి అనే పదాన్ని ఎక్కువగా వాడటం గమనిస్తాం. ఏ పని చేపట్టినా అందులో ఆటంకాలు ఎదురు కాకూడదని భావంతో ఈ పదం ఉచ్చరిస్తారు. వాస్తు ప్రకారం స్వస్తిక్ చిహ్నం ఇల్లు లేదా కార్యాలయంలో తూర్పు, ఈశాన్య, ఉత్తర దిశలలో మాత్రమే గీయాలి. అష్టాదశ లేదా రాగి స్వస్తిక్ గుర్తు ఇంట్లో ఉంచడం శుభప్రదంగా భావిస్తారు. పిల్లల స్టడీ రూమ్లో నైరుతి దిశలో ఏర్పాటు చేసుకోవచ్చు. ఇలా చేయటం వల్ల పిల్లలు చదువులో ఉన్నతంగా రాణిస్తారు. చదువు మీద ఏకాగ్రత పెరుగుతుంది. ఇంట్లో స్వస్తిక్ గుర్తును ఎప్పుడూ కుంకుమతోనే వేయాలి. వాస్తు ప్రకారం స్వస్తిక్ గుర్తు ఉన్న దగ్గర చెప్పులు, బూట్లు వంటివి ఉండకూడదు. వాస్తు దోషాలను తొలగించటం కోసం స్వస్తిక్ గుర్తు ఇంట్లో వేసుకుంటారు. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ప్రసరించేలా చేసేందుకు ప్రధాన ద్వారం వద్ద స్వస్తిక్ గుర్తును గీయవచ్చు. లేదంటే రాగి స్వస్తిక్ ప్రతిమ మనం ఇంటికి వేలాడదీయవచ్చు. ఇంటి గుమ్మం మీద స్వస్తిక్ చిహ్నం వేయటం వల్ల సంపద పెరుగుతుందని నమ్ముతారు. ఇంటి ముందు చెట్టు లేదా స్తంభం ఉంటే ప్రధాన ద్వారం వద్ద స్వస్తిక్ గుర్తు గీయటం శుభప్రదం. ఇంటి ప్రధాన ద్వారం మీద రాగి స్వస్తిక్ గుర్తును ఉంచటం వల్ల అదృష్టం వరిస్తుంది. ఇది శ్రేయస్సు, పురోగతిని తీసుకువస్తుంది. ఇంటి బయట ఈ గుర్తు ఉంటే కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీర్ఘకాలంగా పట్టి పీడిస్తున్న వ్యాధులు నయమవుతాయి. ఇంటి ముఖద్వారం దగ్గర ఓం, స్వస్తిక్ లాంటి ఆధ్యాత్మిక చిహ్నాలు ఉండటం వల్ల
అంతా మంచే జరుగుతుంది. సానుకూల శక్తులు ఆకర్షిస్తుంది. ఇంట్లో ఆనందం, శ్రేయస్సు, శాంతి పెరుగుతాయి.